వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ నమో నమః. కార్వేటి నగరం నుంచి అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా కలగలిపినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి తెప్పోత్సవాలను మనం సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రూపంతో ఇరు దేవేరులతో అయ్యవారు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి కన్నులకు విందు అయినటువంటి ఈ యొక్క రూపాన్ని మనకు కాంచిస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క వైభవం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే అది అనంతకోటి గుణధాముడైనటువంటి పరమాత్మని వర్ణించడానికి ఆ గుణాల యొక్క పోలికలు కలిగినటువంటి అలాంటి భక్తునికే సాధ్యమవుతుంది వర్ణించడానికి, కానీ అన్యులకు కానే కాదు. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత మద్వైవ మే విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే ఖపవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. నీ పాద పద్మాలనే పంజరంలో నా హృదయమనే చిలుకను బంధించి ఉంచు స్వామి. లేకపోతే కృష్ణ మరణ సమయంలో నీ గురించిన ఆలోచనలు ఎలా వస్తాయి? ఇదే శ్రీకృష్ణ భగవానుడు అంటూ ఉన్నారు గీతాచార్యుడై. అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం యక్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఎవరైతే నిరంతరము భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటారో అంతకాలేచి మామేవా, ఆ అంతకాలం ఆ అంత్యకాలంలో ఆ సంస్కారాలు ఎలా వస్తాయి? అప్పటికప్పుడు కుదరవు. 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత స్వామివారిని స్మరిస్తే చాలు కదా, చిన్న వయసులోనే ఆ పిన్న వయసులోనే హరినామస్మరణ ఎందుకని అంటూ ఉంటారు కొంతమంది. నిజానికి అంత్యకాలేచ మామేవా స్మరణముక్త్వా కలేబరం, ఆ సమయంలో అంత్యకాలంలో ఆ సంస్కారాలు రావాలి అంటే మనం పిన్న వయసు నుంచే ఆ సంస్కారాలను అలవాటు చేయాలి. భగవంతుని యొక్క నామాన్నే అత్యద్భుతమైనటువంటి ఒక ఔషధంగా శరీరంలో పరిచయం చేస్తూ ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి శరీరము అంటే ఓషధి గుణాలతో కూడినటువంటి ఇంద్రాది దేవతలు నెలకొని ఉన్నటువంటి దేహం ఇది. అందుకనే ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము అని చెబుతూ ఉంటుంది వేదం. ఋగ్వేదంలో చక్కగా 80వ సూక్తంలో కూడా ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము అంటే వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఇంద్రుడు. అలాంటి ఇంద్రదేవుడు శరీరంలో ఉంటూ భగవంతుని యొక్క స్పృహను పెంపొందించేవాడై పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని ఏ విధంగా పెంపొందించాలో, ఆ లక్షణాలను ఏ విధంగా ప్రేరేపించాలో జాగ్రత్త పడుతూ ఉంటాడు. కనుక మనలో ఉన్నటువంటి అసురీ గుణాలన్నిటినీ కలిపితే వృత్తాసురుడు అంటారు. ఆ గుణాలకే వృత్తాసురుడని పేరు. అంతేగాని భౌతికంగా కనిపించేటటువంటి రాక్షసుడు అని ఇక్కడ మనం అంతర్ముఖంగా ఆ రకంగా మనం భావన చేసుకుంటూ ఉండాలి. కనుక ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము అని చెబుతూ ఉన్నట్లే మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం మన ఆత్మ సౌందర్యాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, కనిపిస్తూ ఉన్నటువంటి కార్వేటి నగరంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణి ఎంత వైభవోపేతంగా ఉంటుంది అంటే అసలు మనకు తెలిసినంతలో ఇంత గొప్పదైనటువంటి ఆ యొక్క పుష్కరిణిని మనం దర్శించలేము. అంత సౌందర్యవంతమైనటువంటిదై, అంత ఆహ్లాదకరమైనటువంటిదై, అంత తేజో విరాజితమైనటువంటి ప్రజ్ఞతో కూడినటువంటిదై, ఎంతో లెక్కాచారంతో నిర్మాణం జరిగిందనమాట. ఆ పుష్కరిణి యొక్క వైభవం అలా ఉంటుంది. కనుక అవకాశమున్న ప్రతి ఒక్కరు కూడా కార్వేటి నగరం అనేటటువంటి గొప్ప సంస్థానానికి ఎవరైనా విచ్చేసినప్పుడు పుష్కరిణి ఖచ్చితంగా చూస్తారన్నమాట. అలాంటిది స్వామి యొక్క ప్రజ్ఞ. చూస్తూ ఉన్నాం కదా, భగవంతుడు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రేహ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాం భగైతేరిత. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము అనేటటువంటి ఆరింటిని భగము అంటారు. ఆ భగము అనే 6 ఎవరిలో సంపూర్ణంగా ఉంటాయో అతన్ని భగవంతుడు అంటారు. కనుక అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడై పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక ఎలాంటి రూపాన్నైనా సరే
తన సంకల్ప మాత్రం చేతనే సృష్టిస్తాడు. కావున పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మస్వరూపము. బ్రహ్మ అంటే జయిష్టము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనేటటువంటి గొప్ప సిద్ధాంతము. కావున వేదాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మం అంటే గొప్పదైనటువంటి, శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటి శబ్దానికి సంకేతమే బ్రహ్మ అనేటటువంటిది. అలాంటి స్థాయిలో ఉంటూ పరమాత్మ నేడు తెప్పోత్సవాలలో భాగంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమలలో జరిగేటివి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయాలలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఇలాంటి ఉత్సవాలు కావచ్చు, కనువిందుగా వీణులకు విందుగా ఉండేటటువంటి విధంగా మనం దర్శించడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు మనకు అవకాశాన్ని కలిగించారు అంటే మనం నిజంగానే ధన్యులం. మనం స్వామివారి పట్ల ఎంత భక్తి భావనతో ఉంటామో కాబట్టి ఆ భక్తి భావన మనకు మనమే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు మనమే ఖర్చు చేసుకోవాలి అంటే అంతర్ముఖ సాధనలను మేల్కొల్పేటట్లుగా భక్తిని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. కనుక భక్తి జ్ఞానము అనేటటువంటి రెండింటినీ కూడా ప్రేరేపించుకుంటూ ఉండాలి. ఒకటి కూడింది అంటే రెండవది దానంతటదే ఏర్పాటవుతూ ఉంటుంది. అంటే భక్తి కలిగితే జ్ఞానము, జ్ఞానం కలిగితే భక్తి. అంటే దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే జ్ఞానం లేని భక్తి కుంటిది, భక్తి లేని జ్ఞానం గుడ్డిది అంటారు కదా. ఆ విధంగా రెండింటినీ కూడా సమన్వయించుకుంటూ ఉండాలి, సమన్వయం చేసుకుంటూ ఉండాలి. దానినే సాధన అంటారు. కాబట్టి సాధన పంచకం అనేటటువంటిది ఎక్కడూ లేదు, బయట మన అంతరంగంలోనే ఉంది. ఎప్పుడు కూడా మనం ఎంచుకునేటటువంటి ప్రజ్ఞలోనే ఉంటుంది అంతా, మన జీవితం అంతా కూడా. మన జీవిత విశేషాలన్నీ కూడా గొప్పదైనటువంటి ఎంపికలోనే ఉంటుందన్నమాట. కనుక మనం గొప్పగా ఎదిగాము అంటే కారణం ఏంటి అంటే మన ఎంపికే. మనం ప్రతి క్షణము కూడా దేన్ని ఎంచుకుంటూ ఉన్నాం, దేనితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం, దేనితో మనం సాంగత్యం చేస్తూ ఉన్నాం, దేనిలో రమిస్తూ ఉన్నాం, దేనితో గమనం చేస్తూ ఉన్నాం అనేటటువంటి సూక్ష్మమైనటువంటి గమనాన్ని పట్టించేటటువంటిదే తెప్పోత్సవం. కావున కారువేటి నగరవాసుడైనటువంటి పరమాత్మ వేణుగోపాలస్వామి ఈ రకమైనటువంటి ప్రజ్ఞాపాఠవాన్ని మనందరికీ కూడా కనిపిస్తూ ఉండేటట్లుగా చూస్తూ ఉన్నారు. కనుక ఇరుదేవేరులతో చక్కనైనటువంటి ఆత్మ సౌందర్యం ఈ విధంగా ఉంటుంది అనేటట్లుగా విద్యుద్దీప కాంతుల నడుమ అనేక రకాలైనటువంటి పుష్ప విశేషాదులతో పరమాత్మ పరిమళిస్తూ ఉన్నాడు. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి
నీ శోభనాలు అర్నిలి నాలుగు వేదాలదే నీదరు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తెప్పోత్సవాలలో భాగంగా అత్యద్భుతంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి న త్వాం వినా. ఓ గోపాల, కేశవ, లక్ష్మీదేవి యొక్క అనురాగమనే పద్మమునకు తుమ్మెద వంటివాడా, గీతార్థాన్ని ప్రబోధించినవాడా, వరదా మాని నీజన హృదయానంద ప్రదాత, గోపికాజనులకు అధినాథుడా, గరుడవాహనారూఢ మాధవ కృష్ణ రావయ్య, గోష్ఠ ప్రాంతాల నుండి కదలి వచ్చి మా పాపాలను పోగొట్టవయ్యా కరుణానిధే అంటూ చక్కనైనటువంటి హృదయావిష్కరణను మనం కలిగించుకున్నప్పుడు స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా భక్తుల ఆపదలనే సర్పములకు గరుత్మంతుని వంటి వాడైనటువంటి పరమాత్మ, పరిపూర్ణమైన రక్షణకు మణి వంటివాడు, గుణశ్రేష్ఠులైనటువంటి నారీజన ముత్యాల హారమునకు మణిపూస వంటివాడు, అద్భుతమైన చూపులు కలిగి కృష్ణునిపై ఆసక్తి గల హృదయ విలాసిని అయిన రుక్మిణీదేవి తన తపస్సు ద్వారా పొందినటువంటి అందమైన చింతామణి వంటి వాడు అగు గోపాల చూడామణిని నీవే దిక్క నీ భక్తితో వేడుచు ప్రార్థించుచున్నాను స్వామి పరమాత్మ కార్వేటి నగరవాస వేణుగోపాల స్వామి అంటూ, ఓ మనసా, నీకు పుణ్యఫలం లభించాలంటే శత్రువులను నశింపజేయునది, ఉపనిషత్ సారములను తనలో నింపుకున్నది, సరిక్రొత్త జీవితానికి మార్గదర్శకమైనది, మోక్షాసక్తిని పెంపొందింపజేసుకునడానికి సాధ్యమైనది, వ్యసనములనే సర్పములకు గరుత్మంతుని వంటిది అయిన కృష్ణ మంత్రాన్ని రేయింబవళ్ళు ఎడతెరిపి లేకుండా జపించుము అనేటటువంటి భావనను మనకు మనం సర్ది చెప్పుకుంటూ, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ కృష్ణతే అన్నట్లుగా, నాయన అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి రెండు సాధనల ద్వారా, విషయాల ద్వారా మనస్సు అదుపులోకి వస్తూ ఉంటుంది అని చెప్పాడు కదా పరమాత్మ. చంచలం హే మన కృష్ణ, స్వామి పరమాత్మ మనస్సు చాలా చంచలమైనది కదా, మరి దానిని అరికట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? గాలిని మూటగట్టినట్లే కదా మనసును అరికట్టడము అంటే అని చెప్పిన దానికి గాను అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి రెండింటి ద్వారా మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది, మనలో మనం రమించడానికి వీలవుతుందని స్వామివారు సెలవిచ్చారు. కనుక గొప్పదైనటువంటి
లోకంలో ఉండేటటువంటి గొప్పదైనటువంటి ప్రతిదీ కూడా, ప్రకాశవంతమైనటువంటిది ప్రతిదీ కూడా నా తేజో అంశతో ఉన్నదే అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. కావున ఈ యొక్క విషయాన్ని మనం గట్టిగా నమ్మినట్లయితే, గట్టిగా ఆలోచించినట్లయితే దృఢంగా ఒక నిశ్చయం మనకు కలుగుతుంది. అదేంటి అంటే, అసలు మనం ఏం సాధించగలుగుతాం ఈ సృష్టిలో? అసలు సృష్టిలో ఉన్న దాంట్లో మనం ఏం సాధించగలుగుతాం? భగవంతుని సృష్టి చేతనే మొత్తం మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కాబట్టి భగవంతుని యొక్క తేజో అంశతో సూర్యచంద్రులను సైతం వెలిగిస్తూ ఉన్నటువంటి ప్రజ్ఞ మనకు కనిపిస్తూ ఉన్నది కళ్ళ ముందు. కనుక అలాంటి స్వామివారు ఎలాంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నాడో అలాంటి దివ్యత్వాన్ని పొందడానికి అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తునికి కూడా కలిగించాడు. కుచేలుడు ఎంతటి స్నేహితుడైనప్పటికీ, ఎంతటి ఆత్మీయ అభినందనలు పొందినటువంటి వాడైనప్పటికీ, ఎంతో చక్కనైనటువంటి ఆ యొక్క భక్తునికి లొంగిపోయి భగవంతుడు ప్రవర్తించేటటువంటి తీరు ఒకటి ఉన్నది కదా. ఆహా, కుచేలుని జన్మ మనకు ఆదర్శం. కనుక భక్తి విశ్వాసాలతో భగవంతునితో సఖ్యతాభావంతో మనం ప్రవర్తించినప్పటికీ మన హృదయంలో ఆయన ఎప్పుడూ రమిస్తూ ఉన్నటువంటి తత్వాన్ని మనం గమనిస్తూ ఉండాలి. కనుక సఖ్యతాభావం అనేది మనకు కాస్త చనువు ఎక్కువ ఇస్తుందన్నమాట. అలాంటి చనువు ఎంతవరకు తీసుకెళ్తుంది మనల్ని అంటే, వైకుంఠం వరకు తీసుకెళ్తుంది, పరమాత్మ హృదయం అనేటటువంటి పద్మం వరకు తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి అలాంటి చక్కనైనటువంటి పరమాత్మ ఇరు దేవేరులతో మనకు ఎంతో చక్కనైనటువంటి అభినయంతో, అందమైనటువంటి మొముతో ఇరు దేవేరులతో కలిపి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో సత్యభామకు రుక్మిణి యొక్క గొప్ప విశేషాన్ని చెప్పే సందర్భంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సత్య, రుక్మిణి అని ఎవరనుకుంటివి? ఏ దేవి సౌందర్యమారిజుడైన ఆ అజునకే వర్ణింపనలవిగాదో, ఏ దేవి సత్కృపా వీక్షణలేశము నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాభ్యయుగలంబు దేవతా కోటి సంసేవితంబు, ఏ దేవి నామమ్ము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవని జనులనుద్ధరింపగ తాను రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసిగాంచె మరాల కమల. అలాంటి సౌశీల్యాన్ని ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మ పట్టి చూపిస్తూ ఉన్నారు. సత్య, అహంకారాన్ని కాస్త పక్కన పెడితే అసలైనటువంటి ఆత్మ సౌందర్యంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి రుక్మిణి యొక్క హృదయావిష్కరణ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడుము అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తనంతటి స్వరూపం కలిగినటువంటి, తనంత ఆత్మనిష్ట కలిగినటువంటి అమ్మవారి గురించి ఈ విధంగా సెలవిచ్చినటువంటి సందర్భం. కావున అనేకమైనటువంటి రూపాలన్నీ కూడా పరమాత్మ యొక్క అంశీభూతాలే కదా. అలాంటి భావనతో మనం దర్శించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వభూతం, అన్ని భూతాల యందు తనను సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్ని భూతాల యందు నన్ను అన్ని భూతాల యందు చూచువాడే యోగి అంటున్నాడు ఇక్కడ పరమాత్మ. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటటువంటి భావన లేకుండా, ద్వంద్వాలకు అతీతంగా, నలుపు తెలుపు, పెద్ద చిన్న, రాత్రి పగలు, తర్వాత ఈ ద్వంద్వాలేవి లేకుండా అనంతమైనటువంటి తత్వం అంతా వసుధైక కుటుంబాన్ని చూయించినటువంటి సాక్షాత్కార రూపమే కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అంటారు. అంటే శ్రీకృష్ణుడే సాక్షాత్కరించినటువంటి భగవానుని యొక్క స్వయం రూపము అంటారు. అది 100% కూడా నిజమే. ఎందుకంటే ఒక పరిపూర్ణ అవతారంగా మనం చెప్పాలి అంటే
మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారాలలో రామావతారం కృష్ణావతారంగా పరిగణించబడింది అంటే అందులో కూడా శ్రీకృష్ణావతారం ఎంత గమ్మత్తైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నదో ఈ సృష్టి మొత్తము కూడా మనకు ఏ కాస్తో తెలిసింది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అత్యద్భుతమైనటువంటి అంతటి దివ్యమైనటువంటి పురుషుని గురించి మాట్లాడడానికి హరిహర ఆ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మరుద్రాదుల సైతం సాధ్యమవుతుందా? కాబట్టి తన అంశంతో ఉన్నటువంటి వాడే పుట్టి మళ్ళీ స్వామివారిని కీర్తించాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో అన్నమాచార్యుల వారు ఒకరు. కాబట్టి స్వామికి ఎప్పుడు ఎవరి చేత పొగిడించుకోవాలి, ఎవరి చేత కీర్తించుకోవాలి, ఎవరి చేత కృతులను రాయించుకోవాలి, స్వామికి సభక్తిపూర్వకంగా సమర్పించుకోవాలి అని స్వామివారి యొక్క సంకల్పం నుంచే జనించాలి ఆ ఆలోచన కూడా. కాబట్టి అలాంటి ఉదయించినటువంటి గంభీరమైనటువంటి స్వరం ఒక మంత్రంగా మారితే అది ఒక సంకీర్తనామయమవుతుంది. కనుక పరమాత్మను వెంటనే పట్టించేటటువంటి ప్రజ్ఞ ఆ సంకీర్తనలో ఉంటుంది. కనుకనే వాగ్గేయకారులందరూ కూడా ఎందుకు అలా తరించారు అంటే వాళ్ళు తరించి పాడారు కాబట్టి అంత గొప్పగా వెలుగుతున్నాయి. పాడి తరించడం కన్నా తరించి పాడడమే గొప్ప విశేషం కదా. కాబట్టి మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనీసం పాడైనా తరిద్దాం అనేటటువంటి సంకల్పంతో భగవంతుని హృదయం నిండా ఆవిష్కరించుకోవాలి. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. మరియకు అనుసూర్యముదాయతామృత్యోతో హిమాచాతే గోరోహితస్య వర్ణే హృదయన ద్వాపరీగత్వసి పరద్వారోహితైర్వర్ణైర్దీర్ఘాయత్వాయాధ్వసి యథా యమారపా అసదథ ఆహారితో ప్రభాతో యా రోహిణీర్దేవత్యా కామోయానుకరోహిణీ ఓం గ్రో. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే
పాపవైన నీవే నీవే మరియాకు తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు మరియాకు తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి పాలవెల్లి కల్లోలంలో శేషశయ్య ఉల్లాసంలో పాలవెల్లి కల్లోలంలో శేషశయ్య ఉల్లాసంలో ఎల్లలేని తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు ఎల్లలేని తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీలలీనాడు కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి గొల్లపల్లె సింగారంలో అల్లుకొన్న శృంగారంలో గొల్లపల్లె సింగారంలో అల్లుకొన్న శృంగారంలో అల్లి బిల్లి తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు అల్లి బిల్లి తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ రుక్మిణి సత్యభామా సమేత కార్వేటి నగరవాసుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ వేణుల విందుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరిని స్మరించకుండా గొంతెత్తి సుస్వరంగా వేదపఠనం చేసినప్పటికీ ఫలితం ఉండదో, ఎవరిని భజించకుండా జపము తపస్సు అనుష్ఠానము మొదలైన క్రియలు చేసినప్పటికీ నిష్ప్రయోజన కర్మలగుచున్నవో, ఎవరిని గూర్చి హవ్యమివ్వడం మాని యజ్ఞయాగాలు చేస్తే మేలు కలగదో, ఎవరిని కీర్తించకుండా గంగాది పుణ్య నదులలో స్నానం చేసినప్పటికీ ఉపయోగం లేదో, అటువంటి పతిత పావనుని కృష్ణుని విష్ణుని హరిని ఆశ్రయించక చూడక శరణు వేడక ఆపద సన్నిధికి చేరక పొందిన ఫలితములన్నీ కూడా వ్యర్థములే కదా. అలాంటి నా స్వామి పరమాత్మ ఇరుదేవేరులతో కలిసి తెప్పలపై విహరిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని చూస్తూ ఉంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ గమనం, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఒక్కసారి చలించినప్పుడు ఏ విధమైనటువంటి స్ఫురణ తల్లికి కలుగుతుందో, అలా మన జీవులలో జనించేటటువంటి పరమాత్మ ఒక్కసారిగా హృదయరంజకమైనటువంటి ఆ ఇరువురు కూడా అభేద స్థితిలో ఉన్నారనేటటువంటి వైనాన్ని ఈ సందర్భంగా మనకు గోచరించేలా చేస్తూ ఉన్నది. కనుక ఎప్పుడూ కూడా మనస్సు ఒక విషయానికై ఆరాటపడుతూ ఉన్నది అంటే ఆ మనసుకు సంబంధించినటువంటిదై ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రాప్తం కానీ ప్రారబ్ధం కానీ ఆవిష్కరించబడి ఉంటుంది. కనుక ప్రతి జీవుని యొక్క ఆవేదన కూడా
ప్రాప్తంతో కానీ ప్రారంధంతో కానీ ముడిపడి ఉంటుంది. అది అనేక జన్మములెత్తిన ఒక జీవుని యొక్క లక్షణాన్ని సూచిస్తుందన్నమాట. కనుక బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటున్నాడు గీతాచార్యుడై. కనుక మత్త పరతరం నా కించిదస్తి ధనంజయ, నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలో ఏదీనూ లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ విషయ లంపటాలలో మనం నలిగిపోతామా, విషయాలకు చిక్కిపోతామా అనే విషయాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. ఎప్పుడు కూడా సాధన అంతర్ముఖ సాధకులమై పరమాత్మ శ్రీకృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాము అంటే భగవద్గీతలో చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాలను తనకు తాను సృష్టించి అర్జునుని చేత అడిగించి మరీ లోకానికి గీతామృత ధారను ప్రకటింపజేశాడో అది కదా అసలైనటువంటి జన్మ సార్థక్యం. ఆ గీతను తెలుసుకున్నప్పుడే కదా జీవన గీతగా మారేటటువంటి ఈ వైనం మన కోసం ప్రజ్ఞ నడుస్తూ వస్తున్నది. మన కోసం పరమాత్మ తెప్పలపై విహరిస్తూ ఉన్నాడు. మన కోసం అంటే జీవుల కోసం. జీవుడు అంటే ఎవరిక్కడ? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. కనిపిస్తూ ఉన్నటువంటి శరీరమే ఒక తెప్ప అని అనుకుంటే అందులో విహరించేటటువంటి జీవుడే పరమాత్మ. అది ఇక్కడ ఆ విషయాన్ని సూచించేటందుకే పరమాత్మ తెప్పోత్సవాలలో విహరిస్తూ ఉన్నాడు. కనుక మన మనస్సు ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి భావనలతో ముందుకు వెళుతూ ఉండాలి. భాగవతోత్తములను స్ఫురించుకుంటూ వాళ్ళ యొక్క త్రోవను మనం అనుసరిస్తూ పరమాత్మ యొక్క వైనాన్ని మనం హృదయంలో నిండుగా నింపుకొని గమనం చేసినట్లయితే పరమాత్మ యొక్క అంశ ప్రతి ఒక్కరిలో ప్రకటించబడుతూ ఉంటుందన్నమాట. దానిలో ఉన్నటువంటి దివ్యత్వం అంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కావున కారుణ్యధాముడైనటువంటి పరమాత్మ మనందరి కోసం అసలు ఎంత లొంగిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడంటే స్వామివారు ఎంత చక్కనైనటువంటి 14 లోకాలను పరిపాలించేవాడు ఇంద్రుడైతే అట్టి ఇంద్రునిచే పూజింపబడేవాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. లోకేశ్వరేశ్వరుడైనటువంటి ఈ కృష్ణుని వదిలి మూర్ఖులు ఈ భూమిపై గల చిన్న చిన్న రాజ్యాలకు అధినేతలని భావించే అల్పజీవులను స్వార్థపరులైనటువంటి రాజులను ఆశతో భజిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి అంశమో కదా ఇది. ఓ మన్మధుడా, నీవు నా మనసులోకి రావద్దు. ఇంతకు మునిపే శివుని కంటి మంటలో పడి ఉన్నటువంటి ఆ పడి దేహాన్ని కోల్పోయి ఉన్నావు కదా, నా మనసులో హరి యొక్క సుదర్శనం ఉన్నది. అంటే అది నామస్మరణ కావచ్చు, భగవంతుని స్ఫురింపజేసుకునేటటువంటి అంశం కావచ్చు, సందర్భం కావచ్చు. అది చాలా తీక్షణమైనది, ఆలోచించుకో అని చెప్పేటటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటే ముకుందమాల ఎక్కడో లేదు, మన కళ్ళ ముందే ఆ సారం కనిపిస్తూ ఉన్నదని తెలుస్తూ ఉన్నది కదా. కనుక కోటి విద్యుత్ దీపాలలో అత్యంత నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మనకు ఎంతో చక్కనైనటువంటి రూపంతో ఈ విధంగా గమనం చేస్తూ ఉన్నారు. కనుక పగడాలు, గోమేధికములు, కెంపులు, ముత్యాలు, ఈ నవవిధములైనటువంటి రత్నాలన్నీ కలిపి కూడా స్వామివారిని అలంకరించడానికి పోటీ పడేటట్లుగా ఉంటాయి. ఎందుకు? స్వామివారి యొక్క ప్రజ్ఞా విశేషం అలాంటిది. కనుక స్వామి ఈ విభూతి యోగంలో మొత్తం విభూతులన్నీ కూడా పరమాత్మయే కదా. ఆకాశం దగ్గర నుంచి భూమండలం వరకు మొత్తం అన్నీ కూడా అనేక గ్రహాలు, అనేక నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు, పాలవెల్లి, పాలపుంతలు, విశ్వంలో ఖగోళంలో ఉన్నటువంటి సారం అంతా కూడా ఒక్కసారిగా రూపం దాల్చితే అంగుష్ట మాత్రేన బొటనవేలంత విగ్రహ రూపున్న ఈ పరమాత్మను భావన చేస్తే చాలు అని వేదం చెబుతూ ఉన్నది. అందుకనే భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఆ విధమైనటువంటి భావన పట్టించాడు. అర్జునుల వారు అడుగుతూ ఉన్నారు, ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. తేషాంకే యోగ విత్తమహ. అసలు సాకార రూపం గొప్పదా, నిరాకార రూపం గొప్పదా అని అడిగినప్పుడు, నాయన అనంతమైనటువంటి పరమాత్మ సాకార రూపము అంటే ఒక రూపాన్ని దర్శించడానికి వీలవుతుందా? అది దర్శిస్తే నువ్వు చూడడానికి వీలవుతుందా? కాదు కదా. విశ్వరూపాన్ని కాసేపు చూడలేకపోయాడు కదా పరమాత్మను. అంతటి దేదీప్యమానమైనటువంటి సహజ సుందరమైనటువంటి స్వరూపాన్ని విశ్వరూపంగా ఒక్కసారి చూయిస్తేనే
అర్జునుల వారు చూడలేకపోయారు. అలాంటిది సాకార రూపాన్ని నువ్వు చూడలేవు నాయనా, అది గొప్పదే. ఎలా ఉంటుంది? కనిపించే ప్రతిదీ సాకార రూపమే. భగవంతునికి అభేదమైనటువంటిది కనిపించే ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క అంశే. కనుక చూడగలిగితే ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ, జీవ నిర్జీవ పదార్థాలలోనూ పరమాత్మను దర్శించడమే విశ్వరూపం. అది అంత తొందరగా వంటబడితే అది గొప్పదే. నిరాకారతత్వం అసలు అనంతతత్వంగా భావన చేస్తే అది వంటబడితే గొప్పదే. కానీ సాకార రూపం అనేది కంటికి కనిపిస్తూ ఉన్నది కావున కనిపించే ప్రతి దానికి కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి పరమాత్మ చైతన్య మూల కేంద్రంగా మనం భావించినట్లయితే అది సాకార రూపంలో విశేషాన్ని సూచిస్తుందని చెబుతూ ఉన్నాడు. కనుక సాకార రూపం అంత గొప్పది అని చెబుతూ ఉన్నాడు. వెంటనే అది మన భాష. విగ్రహము అంటే ఒక ఆకారంతో ఉన్నటువంటి మనకు స్వామివారి యొక్క రూపం ఒక భాషతో సమానం. అంటే మనకు మన భాషలో చెప్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడని దాని అర్థం. కనుక అలాంటి పరమాత్మ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పరమాత్మగా మనకు దర్శనమిస్తూ, కార్వేట నగరము అంటేనే సారంగపాణి పదములు గుర్తుకొస్తాయి మనకు. ఎలాంటి భావనతో మహావాగ్గేయకారుడైనటువంటి సారంగపాణి ఎంత గొప్పగా లీలా విశేషాదులన్నీ పొగిడాడో, ఆ పదాలు అంటారు సారంగపాణి పదాలు ఎంత గొప్పగా స్వామివారిని కీర్తన చేశారు అంటే, ప్రతి ఒక్క వాగ్గేయకారులు తయారు కావాల్సినటువంటి వాగ్గేయకారులందరూ కూడా ఆ అంశను పట్టుకుంటే చాలు, వారు రాసినటువంటి విధానాలను సభక్తిపూర్వకంగా స్వామివారి హృదయాన్ని గెలుచుకున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే కార్వేటి నగర సంస్థానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. కవులకు నిలమైనటువంటి ఆంధ్రదేశం అంతా కూడా తెలుగువారి ఔన్నత్యాన్ని తెలియజేయడానికే ఉన్నది. మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. మోత నీటి మడుగులో ఈత గరచినవాడు, పాతగిలే నూతి క్రింద పాయనివాడు, మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు, మూతి తోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు, ప్రోతయైన పేబుల పేరులు కలవాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. కోడి కూత నోరివాణి కుర్ర తమ్ముడైనవాడు, బూడిద పూసినవాణి బుద్ధులవాడు, మాడవల్లె లేడి వెంట మాయలబడినవాడు, మాడవల్లె లేడి వెంట మాయలబడినవాడు, దూడల నావులగాచి దొరయైనవాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. ఆకసాన బారే ఊరి అతివల మానముల కాకుసేయువాడు, భగే భగితం భద్రాంతర
परादयः येनावृक्षाम् अभ्यभावो भजे नमज्जासासः तेन मा भगिनम् ऋणभद्रान् परादयः यो अद्भयः पूर्णस्वरो भगो वृक्षेष्वाहीतः तेन मा भगिनम् ऋणभद्रान् परादयः सुतामया आवरदादेवमाता प्रचोदयन्ताम् पावमानेर्द्विजानाम् आयुप्राणम् प्रजाम् पशुयेन्द्रश्रवेणम् ब्रह्मवर्चसम् मह्यम् दत्त्वा प्राजलब्रह्मलोकम् कृतविष्णुम् ब्रह्माणमवीर्य न प्रतेनामादेवास्तमासावधेः हरिः ओम् सर्वम् श्रीकृष्णार्पणमस्तु
కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. వెన్నలారగించబోయి వీధులలో తిరిగేను వెన్నలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలో ఈదులాడీను వెన్నలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలో ఈదులాడీను సన్నల సాందీపనితో చదువగపోయినాడు సన్నల సాందీపనితో చదువగపోయినాడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. మగువల కాగిళ్ళ మరచి నిద్రించిను మగువల కాగిళ్ళ మరచి నిద్రించిను సొగిసి ఆవులగాచే చోటనున్నాడు మగువల కాగిళ్ళ మరచి నిద్రించిను సొగిసి ఆవులగాచే చోటనున్నాడు ఎగువను ఉట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు ఎగువను ఉట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు సగము వేడి కూరలు చల్లనాయనిపుడు సగము వేడి కూరలు చల్లనాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. చెందినెమలి చుంగుల సింగారించుకొనీను చెందినెమలి చుంగుల సింగారించుకొనీను ఇందునే దేవరవలె ఇంటనున్నాడు చెందినెమలి చుంగుల సింగారించుకొనీను ఇందునే దేవరవలె ఇంటనున్నాడు అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిది వీడే అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిది వీడే విందుల మా పొత్తుకు రావేళాయని
ఎందుకురావేళాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క దివ్యమైన తెప్పోత్సవాలలో భాగంగా స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. రాజీవలోచనుడు హరి రాజసమోహముల గెల్చి రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని రాజానన దెచ్చే బంధురాజిను తింపన్. శ్రీ రుక్మిణి కళ్యాణంలోని అద్భుతమైన ఘట్టాన్ని మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాము అంటే ఆత్మ సౌందర్యానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ తత్వం అంతా కూడా శబ్దీకరణ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పద్మాక్షుడు కృష్ణుడు రాజులనందరినీ జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైనటువంటి తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకువచ్చాడు. బంధువులంతా కూడా ఎలా ఉంటారప్పుడు అందరూ కూడా పొగడ్డమే. అలాంటి సందర్భంలో అంతా నయ్యాదవేంద్రుని ఆ యాదవేంద్రుని నగరంబు సమారంభ వివాహకృత్యంబును ప్రవర్తమాన గీతవాద్య నృత్యమును బ్రతి గృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును పరిణయ మహోత్సవ సమాహోయహాన మహీపాల గజఘట గండమండల దాన సఖిల ధారా సిక్త రాజమార్గంబును ప్రతిద్వారా మంగళాచార సంఘటిత క్రముక కదలిక కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహవేదిక కవాట దేహాళి స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును సముద్ధూత కేతన విభ్రాతితంబును నయ్యుండెటి నయ్యవసరంబున. అంటే అలాంటి రూపాన్ని దర్శించడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు. అంతటా ద్వారకానగరంలో వెళ్ళి పనులు మొదలవుతున్నటువంటి ఆ సందర్భంలో పాటలు వాయిద్యాలు నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంట కూడా నిండా అలంకరించుకున్నటువంటి స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా కూడుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడినటువంటి ఎంతోమంది రాజులు వస్తూ ఉన్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్నటువంటి మదజలంతో రాజమార్గాలు కల్లాపి జల్లినట్లు తడుస్తూ ఉన్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారం కోసం పోకమొక్కలు అరటిబోదలు కట్టారు. కర్పూరం కుంకుమ అగరుధూపాలు దీపాలు పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగురు తలుపులు గడపలు స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూల బట్టలు రత్నాలతో తోరణాలు కట్టారు. జెండాలు ఎగరేశారు. ఆ రకమైనటువంటి ఆ ఉత్సాహాన్ని కళ్యాణ మహోత్సవంలోనే దర్శించగలగాలి. అంటే ఎప్పుడు కూడా కళ్యాణము అంటే అది ఎంతో ఉత్సాహవంతమైనటువంటి ఒక కైంకర్యం కనుక ఎవరి కళ్యాణమైనా సరే, స్వామివారి తిరుమలేశుని కళ్యాణోత్సవం అయినా సరే, ఆ అభిజిత్ లగ్నంలో చేసేటటువంటి గొప్ప విలువైనటువంటి ఎన్నో మానవతా విలువలను సైతం అక్కడ మాత్రం చేతనే ఆవిష్కరించగలిగేటటువంటి ఒక దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా విరాజిల్లుతూ ఉంటాయి. కనుక స్వామివారి కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి ఘట్టాన్ని మనం ఒక్కసారి దర్శించినట్లయితే ఈ యొక్క విలువైన సమాచారం అంతా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే శ్రీకృష్ణమూర్తి కళ్యాణానికి రాజులందరిలోనూ ఎంతోమంది విదర్భ కుంతి దేశాల రాజులు అధికమైనటువంటి పరమానందం పొందారు. ఇచ్చినటువంటి ఆత్మ సౌందర్యాన్ని ఆహా మనలో ఉన్నటువంటి మనలో మనం తొంగి చూసుకుంటే ఇదిగో ఇలాంటి బయట కనిపించేటటువంటి కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అనేటటువంటి రూపమే కదా లోపల కూడా ఉన్నటువంటిది అనేటటువంటి విధానానికి అక్కడ నెమ్మది అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారన్నమాట వచ్చిన వాళ్ళందరూ కూడా. కనుక అద్భుతమైనటువంటి
ఆ రాజ లాంఛనాలతో జరుగుతూ ఉన్నటువంటి ఆ కళ్యాణాలన్నిటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో విచ్చేసినటువంటి భావజాలాన్ని మనం చూడవచ్చు అన్నమాట. కనుక అష్టభార్యల ఇష్టమైనటువంటి పతి సామాన్యులకు అర్థమవుతాడా? ఆ అష్టభార్యలకే అర్థం కాలేదు అనేక సందర్భాలలో. కాకపోతే తన లీలా విశేషాదుల చేత తను పరమాత్మగా ప్రకటించుకోకుండా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ఉంటూ ఎంతో చాకచక్యంగా నైపుణ్యంతో ఒక పెద్ద గృహస్థు ధర్మాన్ని పాటించాడనమాట. అంటే ఈ వసుధైక కుటుంబంలో వాసుదేవుడే యజమాని అని అనుకున్నప్పుడు గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అవుతారు కదా. అలా పరమాత్మ యొక్క వైనం ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క తెప్పోత్సవాలను మనం కన్నులారా దర్శిస్తూ ఉన్నాం. అదిగో చూడచక్కనైనటువంటి ఇరుదేవేరులతో కలిపినటువంటి ఆ వైనాన్ని ఆత్మ సౌందర్యకారకమైనటువంటి పరమాత్మ నిండుగా మెండుగా మనందరి హృదయావిష్కరణ గావించబడి ఈ రకమైనటువంటి పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం ఈ విధంగా కర్పూర హారతిలాగా ఉంటుంది అని చెప్పడానికి మనం హారతిని తీసుకుంటూ ఉంటాం. అది మన హృదయంలో వెలిగేటటువంటి ప్రజ్ఞయే. కనుక బయట అన్యమైనదంటూ ఏదీ ఉండదు. లోపల ఏదైతే ఉన్నదో ఆత్మకు అంటిపెట్టుకుని ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భిన్నంగా లేదు, ఈ ప్రపంచానికి కావలలేదు. కనుక మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. స్వామివారి దివ్య లీలా విశేషాదులన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఆవిష్కరణ చేసుకుంటూ సనాతన ధర్మం ఇంత గొప్పగా లోకాలలో కూడా ఇంత గొప్పగా ఉంది అని తెలియజేసుకుంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క సనాతన ఆత్మ సౌందర్యంతో నిండి ఉన్నటువంటి ఈ తెప్పను ఎక్కి ప్రవర్తించాలని గమనం చేయాలని భావన చేసుకుందాం. అంత అందమైనటువంటిది ఆ బురదలో పుట్టినటువంటి కమలం జన్మకారకమైనటువంటి ప్రతి ఆలోచనను కూడా మనం ఆ విధంగా మనం రూపాంతరం చేసుకున్నట్లయితే పద్మము అనేటువంటిది మామూలు మానవ జన్మతో ఉన్నటువంటి ఈ శరీరంలో ఆత్మ ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ విధంగా బురదలో నుంచే కదా ఆ యొక్క పద్మం వికసిస్తూ ఉన్నది అని మనం కూడా భావన చేస్తూ ఉండాలి. అనేక కర్మలు చేస్తూ ఉంటాం. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు కూడా మనం అనేక రకాలైనటువంటి కర్మల్లో నిమగ్నమై ఉంటాం. కానీ ఏ కర్మ ఎక్కడికి చేరుస్తూ ఉన్నది, ఏ కర్మ వైకుంఠానికి చేరుస్తూ ఉన్నది, ఏ కర్మ మళ్ళీ ఈ జన్మలలోకి పొరలేటట్టుగా చేస్తూ ఉన్నది అనేటటువంటి సిద్ధాంతాలతో మనం గమనం చేస్తూ ఉండాలి. కనుక ఈ భూమండలంలోనే శాస్త్రము గురువు అనేటటువంటి రెండు అంశాలు అతి అమూల్యమైనటువంటి అంశాలు, అతి విలువైనటువంటి అంశాలు. కావున మనకు గురువు ముఖ్యమే, శాస్త్రము ముఖ్యమే. శాస్త్రము అంటే ఇక్కడ ఏంటో కాదు, వేదమే. భగవంతునికి సంబంధించినటువంటి మొట్టమొదటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదం. ఆ వేదంలో ఎలాంటి సమాచారం ఉందో ఆ వేదమే శాస్త్రము. కనుక గీతాచార్యుడు ఏమంటూ ఉన్నాడు, శాస్త్ర విషయములను అనుసరించక ఎవడు ఇచ్ఛా మార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధిని అందజాలడు, పరమపదమును పొందజాలడు అంటూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆ శాస్త్రాన్ని మనం ఎంత గట్టిగా నమ్మి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రతి క్షణము కూడా ప్రతి విషయం కూడా శాస్త్ర సమ్మతమా కాదా అని ఆలోచిస్తూ మనం మన కర్తవ్య దీక్షను చేపట్టాలన్నమాట. అది చెప్పడానికి అది తెలుసుకొని పాటించేటటువంటి వాడిని ఆచార్యుడు అంటారు, అంటే గురువు. కనుకనే గురువుకు శాస్త్రానికి అంతటి పాత్ర ఉన్నది మన భారతదేశంలో. కనుక సనాతన ధర్మం, ఆ ధర్మం యొక్క మూలాలను దానికి ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటివై ఆ సనాతన ధర్మానికి విలువైనటువంటి గొప్ప నిఖరమైనటువంటి స్థానములు గురువు శాస్త్రము అనేటటువంటి రెండు అంశాల మీద మనం ఎంతైనా చెప్పుకోవచ్చు అన్నమాట. కనుక తెప్పలపై విహరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ స్వామి నా హృదయము అనేటటువంటి తెప్పను కూడా ఆవిష్కరించి ఆ విధమైనటువంటి అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుము ప్రభువా అనేటటువంటి భావనను మనం చేసుకుంటూ ఉండాలి. అందుకని ఓ శ్రీకృష్ణ, నీపై భక్తి లేని వారిని నేను లక్ష్య పెట్టను. అందుకనే జుర్రెదమీ కథామృతము, అసలు తర్రులతో పొత్తెడకు స్వామి, తర్రులతో పొత్తెడక నీ సవాసం చేసేటటువంటి వాళ్ళతో ఆ పొత్తును సంధిని కలిగించే తండ్రి పరమాత్మ. నీలాంటి లక్షణాలను నీ గురించి ఆలోచించేటటువంటి వాడితోనే నన్ను సంధి చేయి పరమాత్మ అని ఇక్కడ వేడుకుంటూ ఉన్నారు. కనుక
మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతం మాస్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసా పహ్నువానాన్ మా భువం త్వత్సపర్యా వ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. ఓ శ్రీకృష్ణ, నీపై భక్తి లేని వారిని నేను లక్ష్య పెట్టను. నీపై ప్రేమ లేని వారిని గూర్చి సభలో నేను ప్రస్తావించను. నీ ప్రసక్తి లేని కావ్య గాథల్ని పఠించాలంటే సిగ్గుపడతాను. స్వామి, నీ సేవలో నేను ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమే అని భక్తుని యొక్క ఆవిష్కరణ. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. మోత నీటి మడుగులో ఈత గరచినవాడు, పాతగిలే నూతి క్రింద పాయనివాడు, మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు, మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు, ప్రోతయైన పేగుల పేరులు కలవాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. కోడి కూత నోరివాణి కుర్ర తమ్ముడైనవాడు, బూడిద పూసినవాణి బుద్ధులవాడు, మాడవల్లె లేడి వెంట మాయలబడినవాడు, మాడవల్లె లేడి వెంట మాయలబడినవాడు, దూడల నావులగాచి దొరయైన వాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. ఆకసాన బారే ఊరి అతివలమానముల కాకుసేయువాడు, తురగముపై వాడు ఏకమై మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కిరేవ చ, ఏకమై వెంకటగిరిని ఇందిరారమణి దూడి, ఏ కాలము బాయని ఎనలేని వాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద